నమస్తే అక్షర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి పెద్దింటి అశోక్ కుమార్ గారు. ఆయన కథా రచయిత, నాటకకర్త, నవల రచయిత కూడా. ఆయన ముఖ్యంగా ఆయన రచనల్లో తెలంగాణ భాషను సజీవంగా తీసుకొస్తారు. అంతేకాదు ఆ పాత్రలన్నీ కూడా మన చుట్టూ ఉన్నట్లు అనిపిస్తాయి. ఆయన తీసుకునే ప్రతి అంశం కూడా చాలా విలక్షణంగా, చాలా విస్తృతంగా ఒక పెద్ద కాన్వాస్తో ఉంటుంది. ఈరోజు పెద్దింటి అశోక్ కుమార్ గారితో మాట్లాడి ఆయన మాటల్లోనే ఆయన సాహిత్యం గురించి తెలుసుకుందాం. నమస్తే పెద్దింటి గారు. నమస్తే అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీ జిగిరి పుస్తకం తమిళ్లోకి రీసెంట్గానే అనువాదం అయింది. ధన్యవాదాలండి. అసలు సాహిత్యం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి? సాహిత్యం వైపు ముఖ్యంగా మాది ఒక రిమోట్ విలేజ్ అండి, చిన్న విలేజ్. అసలు విద్యకు, ఆధునిక సౌకర్యాలకు వీటన్నిటికి దూరంగా ఉండేటటువంటి విలేజ్. అట్లాంటి విలేజ్లో మేము చదువుకున్నాం. చిన్నప్పుడు ఒక 6-7 కిలోమీటర్లు నడిచి మేము స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అప్పటి వరకు మాకు సాహిత్యము అంటూ, తర్వాత ఈ కథలు ఇవన్నీ ఉన్నట్టు మాకు తెలియదు కూడా. బయటికి మా ఊరికి పేపర్ కూడా వచ్చేది కాదు. మా ఇంట్లో నాటకాలు నేర్చేవారు. నాటకాలు నేర్చుతున్నటువంటి క్రమంలో ఆ నాటకాల్లో పాత్రలు రాయించడం, చిన్న చిన్న మార్పులు చేయడం, ఏమైనా పాటల్లో పదాలు, తర్వాత ఇంకేమైనా తాళం తబలా పడకపోతే వాటిని మార్చడం, అట్లా చేస్తున్నటువంటి క్రమంలో రచయితగా నేను అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండి ఉంటా. బహుశా అక్కడ మొదలై ఉంటుంది. తర్వాత క్రమం లోపల చదువుకున్నాక ఎక్కువగా ఈ వ్యాపార సాహిత్యం, తర్వాత నవలలు వాటిని చదివేవాడిని. అకాడమిక్ పుస్తకాలు తప్ప, అకాడమిక్ కథలు తప్ప నిజంగా నేను కథలు రాసే నాటికి నాకు మిగతా కథలు చదవలేదు. ఎవరి కథలు చదవలేదు. తర్వాత రాస్తున్నటువంటి క్రమంలో సమాంతరంగా వాటిని చదువుకోవడం అయింది. ముఖ్యంగా ఎట్లా అయినా అంటే, నేను అనేక కారణాల వల్ల, సిరిసిల్ల ప్రాంతం అంటే అది ఉద్యమాల గడ్డ. అవును. ప్రతి యువకుడు లేదా ఊళ్ళో ఉండేటువంటి ఎవరైనా ఉద్యమాల వైపు ఆకర్షితులు కావడం, తర్వాత పోలీసులు, కేసులు ఇవన్నీ ఉండడం, తర్వాత చదువు చెడగొట్టుకోవడం, తర్వాత ఉద్యమాలలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అలాంటి క్రమంలో ఒక 6 సంవత్సరాలు నేను ఊరికి దూరంగా ఉన్నాను. తర్వాత జాబ్ వచ్చింది. టీచర్ జాబ్ వచ్చినాక మనకు ఒక ఐడెంటిటీ వచ్చింది. మనం ఒక టీచరు, ఎవరు నువ్వు అంటే టీచర్ మనం చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు ఒక 6 సంవత్సరాల తర్వాత నేను ఊర్లోకి పోయినాను. ఊర్లోకి పోయేసరికి నేను పోయే ముందు ఉన్నటువంటి ఊరుకు, నేను వచ్చాక ఉన్నటువంటి ఊరుకు చాలా తేడా. అంటే ఆర్థిక సరళీకృత విధానాలు, తర్వాత ఈ పారిశ్రామికీకరణ, యాంత్రికీకరణ, ఇవి తెచ్చినటువంటి అవలక్షణాలన్నీ మా ఊరు లోపల శిథిలం చేశాయి ఊరిని. ఆ బాధ, ఆ గోస, ఎందుకంటే ఒక కుటుంబ పెద్ద ఎడారిలో దేశంలో ఎక్కడో దేశంలో ఉంటే ఇప్పుడన్నా ఫోన్లు ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుంటాం అట్లా. కానీ అప్పుడు ఉత్తరం వేస్తే అది ముట్టిందా లేదో తెలియదు. మళ్ళీ ఉత్తరం వచ్చే వరకు మనకు వాడు బతికున్నాడు అని తెలుసు. ఆ ఉత్తరం కూడా 1 నెల కిందనో 2 నెలల కిందనో రాసేది. మరి ఇప్పుడు ఎట్లున్నాడో వాళ్ళకి తెలియదు. అట్లాంటి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి లోపల ఊరిలో అలాంటి ఒక దుఃఖం, ఒక విషాదం ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఊరిలోకి అడుగుపెట్టినాక అప్పుడు వాటన్నిటిని చూశాక తట్టుకోలేకపోయాను. ఒక సున్నితమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక టీచర్గా, ఒక ఉపాధ్యాయుడిగా అసలు ఏంటి మార్పు, ఇట్లా జరిగింది, ఈ మార్పుకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటివి అని అన్వేషించేటటువంటి క్రమంలో నేను రచయిత అయ్యాను. అప్పుడు నేను మొట్టమొదటి కథ రాసిన, అది 1999 ప్రాంతం. అట్లా నేను రచనలు రాయడం, వరకు నాకు రచనలు తెలియదు. కానీ బాధలోంచి, ఆవేదనలోంచి మనం ఏదో ఒకటి చెప్పాలి, మన బాధను దించుకోవాలి అనేటటువంటి క్రమంలో నేను రచయితగా మారాను. ఈరోజు కూడా ఠక్కున పెద్దింటి అశోక్ కుమార్ అనగానే మాయముంత అంటారు. ఈ మాయముంత అన్న కథలో ఏదైతే బర్రె క్యారెక్టర్ ఉంటుందో, ఆ రాత్రి ఆ బర్రె చేసే విన్యాసం, లైక్ దాని బాధ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు వ్యక్తీకరించిన ఏదైతే ఆ కాన్వస్, దాని గురించి చెప్పడానికి కూడా కొన్నిసార్లు మాటలు రావు. అసలు అది రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎలా? రమేష్ గారు, మనకి కథా వస్తువులు ఎక్కడుంటాయి? మన చుట్టే ఉంటాయి. సంక్షోభం ఎక్కడ ఉంటుంది? మన చుట్టే ఉంటుంది. గుర్తించి ఆ దృష్టికోణం ఉండి మనం తీసుకుందాము అని అనుకుంటే మన చుట్టూ అనేక సమస్యలు ఉంటాయి. మామూలుగా బర్రె, ఒక రాత్రి మేము బర్రెని కొనుకొచ్చుకున్నాం. రాత్రి పూట అది కట్టి ఈనడానికి రెడీగా ఉన్నటువంటి బర్రెని కొనుకొచ్చుకున్నాం. ఒక రాత్రి పూట అది ఈనుతున్నటువంటి క్రమంలో మామూలుగా బర్రెనుడే కదా, గిదేం కథ అని అనుకుంటాం మనం. మా అమ్మ కూడా అన్నది, గీదేం కథరా, గిదిరా తారేవాడు అన్న, బర్రె ఏంది, ఇంటింటికి బర్రె ఉంటుంది, బర్రె ఉంటుంది, గన్లేం కథ ఉంటుంది రా అంటే. కాదు, అందులో
ఒక ఒక సంక్షోభితం. ఇప్పుడు బర్రెకు ఎవరు కూడా బర్రె డాక్టర్లు కాదు, అది హాస్పిటల్కి పోదు, దాన్ని చదువుకోలేదు, దానికి ఏం చేయాలనో తెలియదు. కానీ ఒక బిడ్డ పుట్టినాక తన బిడ్డకు తానే నర్స్ అయి, తన బిడ్డకు తానే డాక్టర్ అయి అన్నింటినీ శుభ్రం చేసుకుంటుంది. మనం ఏం ముట్టం లేదు. ముందుగా అది ఆ బిడ్డ కండ్లను శుభ్రం చేస్తుంది తన నాలుకతో. ఎందుకంటే నా బిడ్డ ప్రపంచాన్ని చూడాలి, ఎవరు చేయరు, మాకు మేమే చేసుకోవాలని దాని నాలుకతో కండ్లను శుభ్రం చేస్తుంది. తర్వాత డెక్కలను శుభ్రం చేస్తుంది. ఎందుకంటే నా బిడ్డ ఈ ప్రపంచంలో నడవాలి, పరిగెత్తాలి, ఉరకాలి. జస్ట్ మీరు గమనించండి, ఒక ఈనిన తర్వాత, దుడ్డు ఈనిన తర్వాత ఒక అరగంటకో గంటకో మీరు ఏమి చేయకపోతే దుడ్డే చనిపోతుంది. అంటే దాని చుట్టూ ఉన్నటువంటి ఆ ప్లాసెంటాల నుంచి వస్తుంది అది, ఆ ఒండ్రు కానీ అది ఆ జిగురు కానీ అట్లే బిగుసుకుపోయి అది ఏం చేస్తుందంటే ఆ బిడ్డను ఎదగకుండా చేస్తుంది. కాబట్టి దాన్ని మొత్తం క్లీన్ చేస్తుంది నాలుకతో, డెక్కలు కొరుకుతుంది. తర్వాత చెవులను శుభ్రం చేస్తుంది, నా బిడ్డ ఈ ప్రపంచంలో ఈ శబ్దాలన్నీ వినాలి అని. ఆ తర్వాత దాని శరీరాన్ని మొత్తం శుభ్రం చేస్తుంది, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత అది ఏం చేస్తుంది అంటే ముర్రుపాలు ఇస్తుంది. దానికి తెలుసు, మనం ఇంత చదువుకున్నాం, మనకు తెలుసు ముర్రుపాలు, తల్లిపాలు మొదలు ఇచ్చేటటువంటి పిల్లకి చాలా బలంగా ఉంటాయని. అది బర్రెకి తెలుసు అది. కాబట్టి ముర్రుపాలు ఇచ్చేస్తుంది. ఇచ్చి తన బిడ్డను రక్తాలు గారుతున్నా, ఇప్పుడు ఒక తల్లి మనసు అది పిల్లి అయినా బర్రె అయినా కుక్క అయినా ఒక తల్లి మనసు. కాబట్టి రక్తాలు గారుతున్నా తన బిడ్డకు ఆ ముర్రుపాలను ఇచ్చి తన దగ్గర తీసుకొని ముర్రుపాలు ఇస్తుంది. ఇది ఒక సైన్స్. ఇందులో ప్రకృతి సహజం, ఇందులో ఏం గొప్పతనం ఉన్నదని చాలామంది అంటుండొచ్చు, ఓకే. కానీ ఆ సైన్స్లోంచి ఒక స్త్రీ వేదన చివరికి ఏమవుతుందంటే రమేష్ గారు, ముఖ్యంగా ఏంటంటే ఈ మాయముంత కథలో ఉన్న సారం అంతా గంతే. ఇంట్లోపల ఒక ఆడపిల్లకి బిడ్డ పుట్టింది అని అన్నారు అనుకో, అయ్యో బిడ్డ పుట్టిందా అని అంటారు. కానీ మన దొడ్లే ఒక బర్రెకు ఆడ దూడ్డే ఈనిందనుకో, అబ్బా సంతోషపడతాడు. ఇక్కడ చూడండి లోకం ఎట్లా ఉంది అంటే, ఈ మాయముంత కథ ద్వారా నేను చెప్పింది ఏంటంటే ఇది. తర్వాత ఒక స్త్రీ పక్షం, ఒక స్త్రీ, ఒక తల్లి కాన్పు నొప్పులు, పురిటి నొప్పులు ఎట్లా ఉంటాయి, పురిటి నొప్పులు తీసి తల్లి ఏ విధంగా అంటుంది ఒక బిడ్డను, ఈ ప్రపంచానికి ఎట్లా ఇస్తుంది అని సింబాలిక్గా చెప్పడానికి నేను మాయముంత కథ తీసుకున్నాను. ఈ పుస్తకమే కాకుండా మీరు అంతకుముందు జుమ్మే కిరాత్ కావచ్చు, లేదంటే మా భాగవతాలకు సంబంధించి మీ ఊర్లో ఉన్నటువంటి ఆ సంగతులకు సంబంధించి మా ఊరి భాగవతం కానీ, జుమ్మే కిరాత్, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన విత్తనం, దానికంటే ముందు వచ్చినటువంటి గుండెలో వాన అన్న కథ, ఈ పుస్తకాలన్నింటినీ చూసుకుంటే ఒక్కొక్క అంశాన్ని ప్రత్యేకంగా తీసుకొని కథల్ని ఎంపిక చేసి అంశాల వారీగా, అంటే ఒక పువ్వుల్ని ఎలాగైతే మనం ఒక దండలో అల్లుతామో అలా తీసుకొని ప్రత్యేకంగా ప్రతి పుస్తకానికి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చారంటే అట్లా చేయడానికి కాన్షియస్గానే చేశారు మీరు? కాన్షియస్గా అని కాదండి, మేము రచయిత ఎవరైనా కానీ అంతా తను రాసుకుంటూ పోతుంటారు. ఒకటి బాగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, తర్వాత ఈ తరం రచయితలు చెప్పేది ఏంటంటే, రచయిత అనేవాడు ఒక ఉడుములాగా ఉండాలి, ఒక పిల్లిలాగానో కోడిలాగానో కుక్కలాగానో ఉండదు. ఎందుకు అంటే ఉడుము ఏం చేస్తుంది అంటే గుడ్లను పెట్టి మర్చిపోతుంది. కానీ కోడి తన పిల్లలు ఎంబడినే తింపుకుంటుంది 2 నెలలు. కుక్క ఉందనుకో, ఒక ఎన్నో దాపుకు గడ్డివాములో పోతుంది, మళ్ళీ పాలిస్తుంది, పిల్లలు సర్దుకుంటుంది. అంటే కోతి ఉందనుకో, అది ఏకంగా మోతనే ఉంటుంది. ఇక మనుషులు అనుకో 30 ఏళ్ళు మనం మోతనే ఉంటాం మన పిల్లలు. కానీ ఉడుము అట్లా కాదు, గుడ్లు పెట్టి మర్చిపోతుంది. దాని గుడ్డు ఏందో ఏడుందో దానికి తెలియదు. అట్లాగే రచయిత అనేవాడు కథలు రాసి మర్చిపోవాలి, తన కథకు తనే విమర్శకుడు కావాలి. అలాంటప్పుడే రచయిత అనేవాడు ప్రోగ్రెసివ్గా ఉంటాడు. తర్వాత రచయిత అనేది తన లోపల ఉన్నటువంటి ఇంకా ఎట్లా రాయాలనేది ఒక బాట ఉంటుంది, ఒక చక్కదిద్దుకుంటాడు, అంటే ఒక పరిణితి చెందుతాడు. అట్లాగే నేను ఏ అంశంలో ఏ పుస్తకం వేసినా కానీ అట్లా సీక్వెన్స్గా ఇట్లా ఒక ప్లాన్ ప్రకారం వేయలేదు. రాసుకున్న ప్రకారం రాస్తూ ఒక బుక్ వేయాలన్నప్పుడు తర్వాత వేస్తూ ఉన్నటువంటి క్రమంలో అవి ఆ విధంగా రూపుదిద్దుకున్నాయి. తర్వాత అందులో ఇంకా వేయనటువంటి కథలు చాలా ఉన్నాయి. అసలు రాసిన కథల కంటే గుండెలో రాయకుండా ఉన్నాయి చాలా ఉన్నాయి. కథలు అయితే చాలా వందల సంఖ్యలో 250కి మించి కథలు రాశారు, వ్యాసాలు రాశారు, నవలలు రాశారు. నవలల దగ్గరకు వచ్చినప్పటికీ ముఖ్యంగా చూసుకుంటే జిగిరి అన్న పుస్తకం ఒక తెలుగు సాహిత్యమే కాదు, వేరే భారతీయ భాషలకు అనువాదం అయినటువంటి ప్రతి భాషలోనూ అది ప్రత్యేకంగా నిలబడిన పుస్తకం. ప్రత్యేకంగా ముఖ్యంగా
తండ్రి కొడుకు అంటే ఒక తండ్రికి ఎలుగుబంటి ప్లస్ కొడుకు ఇద్దరు పిల్లల్లాగా ఉంటే సడన్గా ఎవరో ఒక ఆఫీసర్ 2 ఎకరాల భూమి ఇస్తానంటే సడన్గా ఇంట్లో విషం పెట్టి చంపాలన్నంత క్రూరత్వం అనేది ఒకేసారి వచ్చేస్తుంది. నిజంగా చదువుతున్నప్పుడు మనిషి ఏడవకుండా ఉండలేడు. అలాంటి అంశం రాయడానికి సాధారణంగా అంటే మనకి చాలా రకాలుగా అంటూ ఉంటారు, నిజంగా ఆ జీవితం నీది కానప్పుడు నువ్వు ఎట్లా రాసినావు అని. సో మీరు అసలుకి దీన్ని అసలుకి ఎలా రిప్రజెంట్ చేయగలిగారు అసలుకి? ఒకటండి, ఇప్పుడు రచయిత చూసిన కంటితో రాస్తాడు, తర్వాత తన అనుభవాల్లోంచి, తన జీవితంలోంచి, తన విన్నటువంటి దాని నుంచి, తన పరిణితి చెందినటువంటి, తర్వాత తన చూపులోంచి రచయిత రాస్తాడు. అంటే రచయిత ప్రతి ఒక్కటి తను ఇన్సైడర్గా ఉండి రాయాల్సిన అవసరం కూడా లేదు, అవుట్ సైడర్గా ఉండి స్పందించి రాయొచ్చు. జిగిరి అనేటువంటి నవల అది. దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తరానికి మధ్య ఎట్లా మారుతున్నాయి ఆలోచన. ఒక తండ్రి తరం ఎట్లా ఉంది, ఒక కొడుకు తరం ఎట్లా ఉంది. ఒక కుటుంబము ఒక గుడ్డేలుగుని సాదుకుంటుంది, సాదుకునుడు కాదు, గుడ్డేలుగా ఆ కుటుంబాన్ని సాదుతుంది. దాంతోపాటు వాళ్ళు బతుకుతుంటారు. ఒక 20 సంవత్సరాలు ఒక 2 సంవత్సరాల పిల్లను తీసుకొస్తారు గుడ్డేలును. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినాక కథం అది వాళ్ళకు జీవనోపాధి అవుతుంది. ఒక 20 సంవత్సరాల కుటుంబాన్ని సాస్తుంది. అంటే 20 సంవత్సరాల ఆ గుడ్డేలు మీద ఆధారపడి ఆ తల్లి, తండ్రి, కొడుకు ముగ్గురు బతుకుతారు. ఇది కూడా కుటుంబంలో భాగమే. దాన్ని ఎప్పుడు గుడ్డేలు అన్నారు. దాని పేరు దాని పేరు షాదుల్ అని పేరు పెట్టే వెళ్తారు. అంటే కుటుంబంలో సభ్యులుగా మారిపోతారు. ఒకనాడు ఏమైందంటే ఈ తన తండ్రి ఆ గుడ్డెలను తీసుకొని ఎక్కడో దూరంలో ఊరిలో ఆడిపిస్తుంటాడు. కొడుకు ధాన్యము వడ్లు అవి ఆడుకుంటారు, వడ్లు మక్కలు అవి అని ఆడుకుంటారు. అవి తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఇంట్లో పోసి మళ్ళీ ఆ ఊరికి పోతున్న క్రమంలో ఆ ఎస్ఐ వెళ్తాడు. అప్పటికి వన్యప్రాణి సంరక్షణ చట్టం వస్తుంది. ఎస్ఐ పిలుస్తాడు. పిలిచి బాబారే మీకు గుడ్డెలు ఉన్నదట ఏంద్రా అని అంటాడు. అంటే అప్పుడు చిన్న అబద్ధం ఆడతాడు. అంటే మాకు గుడ్డెలుగా లేదు సార్, వట్టిగా అడుక్కుంటున్నావు అని అన్నాడు. ఎస్ఐ వచ్చి చూస్తాడా మా ఇంటికి అని అనుకున్నాడు. అనగానే అక్కడ మలుపు గుడ్డెలు లేదు అని వీడు అబద్ధం ఆడి నిజంగా అది ఉన్నది. వీనికి కూడా తెలియదు, నేను చంపమంటాడా సత్తాడా భూమి ఇస్తాడా అని మనకి తెలియదు. గుడ్డెలు లేదు అని ఒక అబద్ధం ఆడతా ఆయన మా ఎస్ఐ మా ఇంటికి వచ్చి చూడాడు. ఒక్కవేళ చూసినా లేకపోతే కాలు మొక్కుతా దండం పెడతా అయ్యా అంట బతిలాడతా అని 20 ఏళ్ళ నుంచి వాళ్ళు అట్లే చేసుకుంటారు. ఇప్పుడు కూడా ఏమైందంటే అట్లే చేద్దామని చిన్న అబద్ధం ఆడతాడు. అబద్ధం ఆడితే పాపం మా ఎస్ఐ ఏం చేస్తానంటే అరే నిజమారా లేదారా అయితే మీకు 2 ఎకరాల భూమి ఇస్తారని ఎంఆర్ఓ తను మాట్లాడి భూమి లేని వాళ్ళకు భూమి ఇస్తా అంటున్నారు, రేపా ఎల్లుండ మీ నాయనని తోలుకొని రారా అని అన్నట్టు. ఇక అక్కడ మొదలైందండి. నిజంగా ఉన్నదని చెప్పినా అది అట్లా కాపు. ఇప్పుడు ఏం చేయాలి? గుడ్డేలుగు లేదని చెప్పే ఆయన భూమి ఇస్తా అని చెప్పే కాబట్టి ఆయనకు తెలియక ముందే ఆ గుడ్డేలుగుని చంపాలి అని తండ్రి దగ్గరికి పోయి నాయన మనం గుడ్డెలను చంపుతామని అంటాడు. షాక్ అవుతాడు తండ్రి. నిన్నమన్న దీనికి కాలుకు ముళ్ళు వస్తే వీని గుండె గిలగిల కొట్టుకునేది, ఈడేంది వీళ్ళు చంపుతా అంటుండు అని అనుకుంటే వాడు చెప్తాడు మనం 2 ఎకరాల భూమి వస్తుంది, మనం వ్యవసాయదారులం అయిపోతాం, మనం రైతులం అయిపోతాం, మనం అద్భుతంగా బతకచ్చు, మనం ఇట్లా తిరగాల్సిన అవసరం లేదు, మన ఇంటికి మన కళ్ళంకాడికే ఇంకోటి అతడు అడుకోవడానికి మనం గొప్పలం అయిపోతాం అంట. అంటే దీని ద్వారా మనం చెప్పింది ఏంటంటే గుడ్డెలు అనేది ఒక మృగం, కానీ మనుషుల మధ్యకి వచ్చి తన మృగ లక్షణాలను మర్చిపోయి మనిషిలాగా ప్రవర్తించి మనిషి తిండే తిని మనుషులతో ఆడుకొని మనుషులతో పాడుకొని తన మృగ లక్షణాలన్నీ మర్చిపోతుంది అది. కానీ మనిషి అన్నవాడు మృగంతో స్నేహం చేసి మనిషిలాగా ఉండాల్సిన వాడు అవకాశం కొద్దీ తనకు 2 ఎకరాల భూమి అవకాశం రాగానే వాడు మృగంలా మారి దీన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. మనిషిలా ఉన్న మృగానికి మృగంలా ఉన్న మనిషికి మధ్య సంఘర్షణే ఈ జిగిరి నవల. జిగిరి నవల కాకుండా దీనికంటే ముందు వచ్చిన నవల ఎడారి మంటలు. నిజానికి చాలామంది పెద్దింటి అశోక్ కుమార్ అనగానే జిగిరి మాత్రమే గుర్తుకొస్తుంది, ముఖ్యంగా మా జనరేషన్ వల్ల. కానీ ఎడారి మంటలు ఈ రోజుల్లో చూసుకుంటే మనకి గోడ్ డేస్ అని ఒక సినిమా వచ్చింది. బహుశా ఈ సినిమా కంటే ముందు అంటే ఈ నవల రాయకంటే ముందు కూడా పెద్దింటి అశోక్ కుమార్ ఈ నవలను రాశాడు. అవును. ఎడారి మంటలు అన్న పుస్తకం ఏదైతే ఉందో అది బహుశా ఒక తెలంగాణ ముఖ చిత్రం. అంటే మహబూబ్ నగర్ కావచ్చు, అంటే మహబూబ్ నగర్ నుంచి దుబాయ్కి ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు, కానీ నిజామాబాద్ సిరిసిల్ల ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రతి కుటుంబం ప్రతి గడప కూడా దుబాయ్ బాట పట్టింది. ఈ పుస్తకానికి సంబంధించి అసలుకి ఎందుకు ఈ అంశాన్ని తీసుకోవాలనిపించింది? ఎందుకంటే కొన్నిసార్లు ఇలాంటి అంశాలను తీసుకున్నప్పుడు మనకి చాలా కండిషన్స్ వస్తాయి, ప్రభుత్వాల నుంచి కూడా మనకు కొన్నిసార్లు థ్రెట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ అంశం రాయడానికి ఎందుకు సాహసించారు మీరు?
నిజంగా మాది వలస కుటుంబం. మా బాపు పోయిండు, మా తమ్ముడు పోయిండు, మా బావ పోయిండు, తర్వాత మా కుటుంబంలో ఉండేటటువంటి మా బంధువులు మిత్రులు అందరూ దుబాయ్, గల్ఫ్, సౌదీ అరేబియా ఏదో ఒక దేశం పోయి వచ్చిన వాళ్ళే కాదు. ఈ సిరిసిల్ల కాదు, పాత కరీంనగర్ జిల్లా, తర్వాత నిజామాబాద్ జిల్లా, ఈ ఉత్తర తెలంగాణలో ప్రతి కుటుంబం నుంచి ఒక మనిషి మగోళ్ళు ఎవడన్నా 20 ఏళ్ళ మగోడు ఉన్నాడంటే ఖచ్చితంగా గల్ఫ్ పోవాల్సింది. మనకి టార్గెట్ వాడు 10వ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయినాక ఇంకేం చేస్తారప్ప గల్ఫ్కు అని మన అన్న తమ్ముడు వాడు ఉంటారు, రారాబాయ్ తీసుకుంటా అంటే గల్ఫ్కి పోతారు. ఒక విషాదమైనటువంటి అది. అంటే ఈ గల్ఫ్కు వెళ్ళేటటువంటి ఈ క్రమంలో ఏజెంట్లు, ఇప్పటికంటే ఇట్లా ఉన్నది కానీ అప్పుడు ఏజెంట్లు బొంబాయిలో కొన్ని రోజులు ఉండడము, తర్వాత జోపడాలు ఉండడము, వాడు మోసం చేయడము, వాడు తోలిత్తా అని చెప్పి పోయి ఎన్నో ఎడార్ల రాజస్థాన్ ఎడార్ల దించి ఇదే మస్కట్ పోరా అని అంటే వాడు పాపం తెల్లం దాకా పొద్దున దాకా ఆనే ఉండి ఇదే మస్కట్ అట అని నమ్మడం, ఇలాంటి చాలా మోసాలు జరుగుతుండే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు నమ్మించి ఇప్పుడు నీకు అక్కడ మంచి ఆఫీస్లో బాయిగా చేస్తారు, హోటల్లో మేనేజ్మెంట్ ఉంటుంది, లేకపోతే హోటల్లో చదువుతూనే ఉంటుంది, నీకు ఏం పని లేదు అని వీనిని నమ్మించి ఒక 40-50 వేలు తీసుకొని అని పంపిస్తే పాపం అక్కడ ఎడారిలో వాడు గొర్రెల కాపరిగా ఉండి అక్కడ నీళ్లు లేక, అక్కడ తిండి లేక, అక్కడ మనుషులు కూడా లేక, ఒక నెల రోజులు ఉన్న స్నానము లేక, ఎప్పుడో ఒక కపిల్ వాళ్ళ యజమాని వచ్చి ఇన్ని కబూసులు అంటారు, డబల్ రొట్టెలు ఇన్ని నీళ్ళు ఇచ్చిపోతే వాటిని ఒక రేషన్గా మళ్ళీ వాడు వచ్చేదాకా 1-2 నెలలు వాటిని వాడుకొని అట్లాంటి దుర్భరమైనటువంటి జీవితాలను చూసిన నేను విన్నా క్యాసెట్ల ద్వారా, తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా. ఏంటంటే మా వాడకు నేను ఒక్కనే చదువుకున్నాను, తన టీచర్ కాబట్టి కొద్దిగా నమ్మకం నా మీద, ఈయన మంచోడే పాపం ఏమి బయటకి చెప్పాడు అని. అత్తసాడు కోడలత్తుండే, కోడసాడుకు అత్తత్తుండే నా దగ్గరికి. వాళ్ళు అన్నీ రాయించడం చేత అక్కడ ఎలాంటి బాధలు పడుతున్నారు అనేది మనకు తెలిసిన తర్వాత నేను ఎడారి మంటల నవల 2001లోనే రాసినానండి. సేమ్ ఇప్పుడు వచ్చినటువంటి ఆడు జీవితం ఆ సినిమా వచ్చే బెంజమిన్ రాసినటువంటి నవల అది 2001లోనే రాసినాను. అంటే ఒక వ్యక్తి ఇక్కడ బాధపడి ఎడారికి పోవడం, అక్కడ వాడు కల్లి వెళ్ళాయి అంటే వీడు పోవుడు ఆజాద్ వీజా మీద పోయిండు, అక్కడ 2-3 నెలలు కాగానే వెళ్ళగొడతారు కాబట్టి కల్లి వెళ్ళాయి అక్కడ ఒక మేకలు కాసేటటువంటి యజమాని దగ్గర ఉండడం, కాదు వాడు నెలకు ఆరంకో ఒకనాడికి ఇన్ని నీళ్ళు లేకుంటే ఇంత డబల్ రొట్టెలు ఇవ్వడం, బట్టలు లేవు, స్నానం లేదు, జుట్టు లేదు, మనిషి కనవాడు ఆ మేక పిల్లలతోనే మాట్లాడడం, వీటితోనే ఉండడం, వాటి మధ్య గడిపి ఓ 2 సంవత్సరాల తర్వాత ఎట్లో కత్తి కష్టం మీద బయటపడి మళ్ళీ ఇంటికి రావడం అనేది దాని ఎడారి మంటలు. అంటే ఈడ ఏజెంట్ మోసాలు, అడిగి పోయినాక వాని జీవితం, మళ్ళీ ఇడికి వచ్చిన ముఖ్యంగా ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే తెలుగు సాహిత్యానికి సినిమాకి చాలా దూరం. 70, 80 ప్రాంతంలో అద్భుతంగా దాశరథి గారు, తర్వాత శ్రీశ్రీ గారు, తర్వాత మిగతా చాలామంది రచయితలు సినిమాతో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు ఉండ్రి. అట్లా ఉన్నటువంటిది 2090-2000 ప్రాంతం వచ్చేసరికి విడిపోయింది. సినిమా రచయితలు వేరు, ఈ రచయితలు అట్లా ఉండడం చేత ఈ జీవితం వాళ్ళు కంట్లో పడలే. మళ్ళీ కంట్లో పడ్డగానే కమర్షియల్ తెలుగు సినిమాలు కాబట్టి ఎహగిన్లు ఏమి ఉంటుంది అన్నప్పుడు. కానీ అద్భుతమైనటువంటి జీవితాన్ని 2001లోనే రాసినాను నేను ఎడారి మంటలు అన్న. మీరు ఇంకో మాట ఎప్పుడు తరచుగా అంటూ ఉంటారు, పాఠశాలే నా ప్రయోగశాల, మా ఊరే నా కథల కార్యశాల అని. ఈ ప్రత్యేకంగా ఈ నినాదం దాదాపుగా ఎక్కడున్నా పెద్దింటి అశోక్ కుమార్ అన్న పేరు విన్నప్పుడు ఈ లైన్ అనేది ఒక కొటేషన్ లాగా గుర్తుకొస్తుంది. దీని వెనకాల రీజన్ ఒక్కటండి, రచయిత విశ్వమానవుడు, వాడికి కులము మతము అది ఇది ఏది ఉండదు, ప్రతి ఒక్కదాన్ని అశాంతం చేసుకుంటాడు, వాళ్ళ ఇన్పుట్ అవుట్పుట్ చేస్తాడు, రాస్తుంటాడు. మరి ఎక్కడుంటాడు రచయిత అంటే తన ఊర్లో ఉంటాడు. రచయిత ఏదో పని చేస్తాడో ఆ పని చేసేటట్టు ఆఫీసు అందులోనే ఉంటాడు, కానీ అక్కడ ఉండి ప్రపంచాన్ని చూస్తాడు. అట్లాగా నాకు బాగా అంటే స్కూల్ నుంచి పోవాలి, నాకు మిగతా వ్యాపకాలు ఏం లేవు. చాలామంది అంటారు మీకు ఇంత టైం ఎట్లుంటుంది అంటే మీరు కొంత మాట్లాడుతుంటారు, కొంత రాత్రి ఏదో అది ఇదని కొద్దిగా టైం చేస్తుంటారు. నాకు ఏం లేదు, నేను బల్లే చదువు చెప్పాలి, 9కి పడిపోయినంటే 5 దాకా బలి ఉంటాయి, 5కి వచ్చి ఇంట్లో ఉంటుందంటే మళ్ళీ 10 దాకా రాసుకునే ఉంటాయి, అట్లా నాకు టైం మిగులుతుంది. అంటే
బడి ఇల్లు. బడి అంటే అది అది సమాజాన్ని మార్చేటటువంటి 4 గోడల సౌధం. అది సమాజం అందులోంచి పోతుంది కదా. ప్రతి సమాజం ఒక స్కూల్ నుంచే పోతుంది. స్కూల్ ఎంత ఆరోగ్యంగా ఉంటుందో భవిష్యత్తులో సమాజం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుంది. భూగోళాన్ని సూది మొన మీద నిలబెట్టి ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠం చెప్తే ఆ భూగోళం సూది మొన మీద తిరిగేటటువంటి అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని విద్యార్థులు వాళ్ళ లోపల ఇంకించుకొని ఆ సమాజంలోంచి 4 గోడల్లోంచి విశ్వసేవకై బయలుదేరుతారు. అందుకే అంత గొప్పనైనటువంటి బడి కాబట్టి అది నా కథల కార్యశాల అని చేసుకున్నాను. తర్వాత మా ఊరు అంటే ప్రతి ఒక్కటి, ఏ ఊరైనా, మీ ఊరైనా, మా ఊరైనా, ఊరు మీద మనకు మమకారం ఉంటుంది. ఊరు మట్టి కాదు అది. నా ఊరి మట్టిని తవ్వుతుంటే కథలు వెళ్తుంటాయి. అంటే కథ యొక్క ప్రతి ఒక్క నేను ఇంతవరకు రాసినటువంటి ప్రతి కథను, పాత్రను, తర్వాత అంశాన్ని, తర్వాత దాన్ని తీసుకునేటువంటి సబ్జెక్టును, దాన్ని తీసుకునేటువంటి వస్తువును మా ఊరిలోంచి తీసుకున్నాను. అందుకే నేను ఊరుకు బాగా రుణపడి ఉంటాను. మా ఊరు భీముని మల్లారెడ్డిపేట, గంభీరపేట మండలంలో ఉండేటటువంటిది చిన్న ఊరు. అది అంటే ఇప్పుడు పెద్దగా అయింది అనుకో. ఆ గుట్టల మధ్య ఆరోగ్యంగా ఉండేటటువంటి ఊరు. నేను మా ఊరును నా కథలకు ఎందుకు అంటుంటా అంటే, ఈ కొటేషన్ ఎందుకు అంటుంటా అంటే, ఆ ఊరిలో ఉండే ప్రతి పాత్ర ప్రపంచానికి ఒక మాతృక. ఆ ఊరే కాదు, ఏ ఊరు అయినా సరే. కాబట్టి ఏ మార్పు అయినా ఇక్కడ జరుగుతుంటుంది, ఇక్కడ తెలిసిపోతుంటాయి. కాబట్టి ఆ ఊరిలోంచే పాత్రలు తీసుకుంటాను. కాబట్టి మా స్కూల్ నుంచే నేను బయలుదేరుతుంటాను. కాబట్టి నేను ఈ మాట అనడం జరుగుతుంది. అశోక్ గారు, ఇప్పుడు మీరు నాటకాలు రాసిన ప్రతి నాటకం కూడా దాదాపుగా ఇప్పటికీ కూడా ప్రదర్శనలు అవుతూ ఉన్నాయి. ఆకాశవాణిలో కావచ్చు, అన్ని చోట్ల ఎప్పుడు ఒక చర్చ నడుస్తూనే ఉంది. అయితే నాటకంతో పాటు ఇంకా సినిమాల్లో మాటలు రాయడము, దొరసాని, మల్లేశం లాంటి అద్భుతమైన సినిమాల్లో సో మీరు గమనించిన తేడాలే అంటే కథలు, నవలలు, నాటకం, సినిమా ఇవన్నీ కూడా వేరే వేరే థీమ్స్ కదా. సో వీటిలో మీరు గమనించిన తేడాలు? ఒకటి రమేష్ గారు, కొప్పు ఉంటే అంటే ఎంటికలు ఉంటే ఏ కొప్పు అయినా ముడియచ్చు. ఇవాళ మన క్రియేటివిటీ, నీకు సృజనాత్మకత అనేది ఉంటే సినిమా రాయొచ్చు, నాటకం రాయొచ్చు, నవల రాయొచ్చు, కథ రాయొచ్చు, కవితం రాయొచ్చు. కానీ మనం తీసుకున్నటువంటి అంశాలు ఎందులో ఒదుగుతాయి అనేది మనం తీసుకోవాలి. వస్తువు ఇప్పుడు ఉదాహరణకు మనం ఇండ్లలో ఒక రోకలు చేస్తాం అనుకో, రోకల్ని తుమ్మ కట్టెతోనో ఇంకో కట్టెతోనో చేయమనుకో, వేప కట్టెతో, ఎందుకని అది మనకు ఉపయోగపడాలి అని. అదే నాగలి ఉన్నది అనుకో, తుమ్మ కట్టెతో చేస్తాడు. అట్లాగే రచయిత అనేవాడు ఒక రైతు. తను ఒక సబ్జెక్టును తీసినప్పుడు ఆ సబ్జెక్ట్ ఇది ఎందులో ఒదుగుతుంది అనేది తీసుకోవాలి. అది కథలో ఒదుగుతుందా, కవిత్వంలో ఒదుగుతుందా, లేకుంటే నాటకంలో ఒదుగుతుందా. ప్రత్యేకమైనటువంటి కథ రాసినాను, కానీ కథలో తృప్తి అనిపించలేదు. తను అద్భుతంగా నాటకం చేసినాడు. అంటే రచయిత అనే వ్యక్తి తను ఒక అంశం తీసుకున్నప్పుడు ముందుగా కొలుసుకుంటాడు. దీని పొడవు ఎంత, వెడల్పు ఎంత, దీంట్లో ఏం చెప్పాలనుకుంటాడు. తెలుసుకున్నాక ఇది ఏ ఫ్రేమ్లో అవుతుంది, కథ ఫ్రేమ్లో చేయగలనా, నవల ఫ్రేమ్లో చేయగలనా. ఇప్పుడు ఎడారి మంటలు అనేటువంటి వలస మీదనే ఒక 12 కథలు రాసినాండి, ఏకంగా దుఃఖంతో పటాపట ఒక 12 కథలు రాసిన. 12 కథ అంటే నాకు వలస నా జీవితం మొత్తం ముడేసుకున్నది. అందుకే నేను వలస మీదనే PhD చేసిన, వలస మీదనే 12 కథలు రాసిన, తర్వాత వలస మీదనే నవల రాసిన. ఇప్పటి కూడా నాకు రాసుకున్నవి చాలా ఉన్నాయి, వలస మీద రాసుకున్నటువంటి కథలు. అంటే మనము తృప్తిగా ఉండలేడు రచయిత. ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు అది ఎన్ని లిమిట్తో చూసుకొని మనం చేసుకోవాలి. అట్లా వలస మీద అవన్నీ తీసుకున్నా కానీ నవల రాసేదాకా నాకు మనసున పట్టలేదు. అంటే ఒక పెద్ద క్యాన్వాస్ కాబట్టి. అంటే కథది చిన్న క్యాన్వాస్ ఉంటుంది, తర్వాత నాటకాన్ని ఇంకా కొద్దిగా వైడ్గా ఉంటుంది, నవల ఇంకా వైడ్గా ఉంటుంది, కవిత్వం ఇంకా చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి మనం తీసుకున్నటువంటి సబ్జెక్టులు దేంట్లో ఇముడుతాయో, ఏ ఫ్రేమ్లో అవి అవుతాయో అనేది చూసుకొని ఆ ఫ్రేమ్లో చేస్తాను. నేను కూడా అట్లే ఆ ఫ్రేమ్లలో తీసుకున్నాను. జిగిరి అనేది నేను ముందుకు ఒక కథ రాయాలనుకున్నా, కానీ కథ రాదు, ఇది అయిపోయింది, చేయి దాటిపోయింది అన్నప్పుడు నవలగా రాశాను. అట్లాగే దాడి అనేటువంటి ఇంకోటి అంటే నీళ్ళ మీద. ఇలా రమేష్ గారు మీరు ఒకటి గుర్తుంచుకోండి, రేపు ప్రపంచ యుద్ధాలంటూ జరిగితే అవి నీళ్ళ కోసమే జరుగుతాయి, మంచినీళ్ళ కోసం జరుగుతాయి. అంటే మంచినీళ్ళ సమస్య అనేది దేశాల మధ్య నుంచి రాష్ట్రాల మధ్యకు, రాష్ట్రాల మధ్య నుంచి జిల్లాల మధ్యకు, జిల్లాల మధ్య నుంచి ఊర్ల మధ్యకు, ఊర్ల మధ్య నుంచి మనుషుల మధ్యకు వచ్చింది. ఇప్పుడు మొన్నటి వరకు కరువు ఉన్నప్పుడు ఓ 4 బిందెలు ట్యాంకర్ పోసిపోతే ఆ 4 బిందెల కాడ కొట్లాట, నువ్వు ఎక్కువ వాడుతున్నావు, నేను తక్కువ వాడుతున్నాను, తల్లి బిడ్డ అయ్యా కొడుకులు అందరూ లిమిట్ వేషన్, నువ్వు 4 నీ బిందె నీది, ఈ పొద్దుగా దాకా నువ్వు ఇదే వాడుకోవాలి. అంటే నీళ్ళ సమస్య అక్కడ దాకా వచ్చిపోతుంది.
నీళ్ళ సమస్య అంతే. దానికి దాడి అనే నవల రాసిన దాడితో పాటు మళ్ళీ తర్వాత మనం సంచారి అని చెప్పేసి ఆ నవల, సంచారి తర్వాత లాంగ్ మార్చ్, తెలంగాణ ఉద్యమం, ముఖ్యంగా ఒక రైతు జీవితం. సో నిజంగా మీ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది, కానీ మన సమయభావం వల్ల మనం కుదించాల్సి వస్తుంది. చాలా విషయాలని మాతో పంచుకున్నారు అశోక్ గారు, ధన్యవాదాలు. ఇదే కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.